రేవంత్ పాలనలో అన్నదాతలు అరిగోసపడుతున్నారు. సాగుకు సరిపడా యూరియా దొరకక రైతులు ఆగమాగమవుతున్నారు. పీఏసీఎస్ సెంటర్లు, ఆగ్రోస్, డీసీఎంసీ గోదాముల వద్ద గంటల తరబడి యూరియా కోసం నిలబడినా ఒక్క బస్తా యూరియా దొరుకుతుందన్న నమ్మకం లేక దిగాలు పడుతున్నారు. తెల్లవారుజాము నుంచే క్యూలైన్లో నిలబడినా యూరియా దక్కడం లేదంటూ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. కరీంనగర్ జిల్లాలో యూరియా కోసం రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. చిగురుమామిడి మండలం ఇందుర్తి పీఎస్సీఎస్ కేంద్రం వద్ద యూరియా బస్తాల కోసం ఉదయం నుండే రైతులు పడిగాపులు కాస్తున్నారు. క్యూ లైన్లలో చెప్పులు పెట్టి యూరియా కోసం ఎదురు చూస్తున్నారు. గంటల తరబడి నిలబడ్డా యూరియా అందటం లేదని వాపోతున్నారు రైతులు. రోజుల తరబడి పీఎస్సీఎస్సీల చుట్టూ చెప్పులు అరిగేలా తిరుగుతున్నా సరిపడా యూరియా దొరకడం లేదని, ప్రభుత్వం ఇప్పటికైనా డిమాండ్కు తగ్గట్లు యూరియా సప్లై చేయాలని అన్నదాతలు డిమాండ్ చేస్తున్నారు. సిద్దిపేట జిల్లాలో యూరియా కోసం రైతులు తిప్పలు పడుతున్నారు. నంగనూరు మండలం పాలమాకుల ప్యాక్స్ సెంటర్ వద్ద యూరియా కోసం బారులు తీరారు. స్టాక్ తక్కువగా ఉండటంతో రైతులు ఆందోళనకు దిగారు. దాంతో తోపులాట జరిగి గందరగోళానికి దారితీసింది. యూరియా ఇవ్వకుండా గోసపెడుతున్న రేవంత్ సర్కార్పై రైతులు దుమ్మెత్తిపోశారు. యూరియా కొరత లేదంటున్న కాంగ్రెస్ నేతలు పాలమాకుల గ్రామానికి వచ్చి చూడాలని రైతులు సూచించారు. అటు సిద్దిపేట రూరల్ మండలం రాఘవపూర్ వద్ద కూడా యూరియా కోసం రైతులు ఉదయం నుంచే లైన్లు కట్టారు. స్టాక్ రాకపోవడంతో ఆందోళనకు దిగారు. ముస్తాబాద్ రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేపట్టారు. రేవంత్ పాలన కాలరాత్రులను తలపిస్తుందని నిప్పులు చెరిగారు మాజీ మంత్రి హరీష్ రావు. యూరియా బస్తాల కోసం రాత్రులు జాగరం చేయాల్సిన దుస్థితి దాపురించిందని మండిపడ్డారు. భర్తలు వ్యవసాయం చేస్తే భార్యలు యూరియా కోసం లైన్లలో నిలబడే కాలం వచ్చిందన్నారు. కేసీఆర్ హయాంలో ఊళ్ళకే యూరియా లారీలు వచ్చేవని గుర్తు చేశారు హరీష్ రావు. రాత్రి దొంగ రాత్రి పోయి చీకట్ల వండుకుంటున్నారు. కాలరాత్రులు కల్పిస్తున్నాయి రేవంత్ పాలనలో. రాత్రి జాగారం చేస్తున్నారు యూరియా బస్తాల కోసం. రాత్రి పోయి ఆడ వండుకొని రాత్రంతా నిలబడితే దొరికితే ఒక్క సంచి, లేకపోతే లేదు. ఆ సంచి దొరికితే లాటరీ వచ్చినట్టు ఉన్నది కథ. యూరియా బస్తా దొరికితే లాటరీ తగిలినట్టున్నది. ఎందుకంటే పొద్దున పోయి పొద్దుగడి దాకా లైన్ నిలబడితే దొరికితే ఒక సంచి దొరికినట్టు, లేకపోతే ఉత్తదే టోకెన్ ఇస్తాడు, మళ్ళీ రావాలి, మళ్ళీ పోవాలి. అంటే వ్యవసాయం భర్తలు ఇంటికాడ వ్యవసాయం చేస్తే భార్యలు లైన్లలో నిలబడే కాలం వచ్చింది. రేవంత్ సర్కార్ రైతులను గోసపుచ్చుకుంటోంది. మహబూబాబాద్ జిల్లా రైతాంగం యూరియా కోసం అల్లాడిపోతోంది. ఏజెన్సీ మండలాలైన గూడూరు, కొత్తగూడ, గంగారం మండలాల్లో నామమాత్రంగా యూరియా సరఫరా చేస్తూ రైతన్నలకు ఇబ్బందులకు గురి చేస్తుంది కాంగ్రెస్ సర్కార్. ఒక్క యూరియా బస్తా కోసం రైతన్నలు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. పీఎస్సీఎస్ కేంద్రాల వద్ద కటిక నేలపై చలిలో చిమ్మ చీకట్లలో మహిళలు కూడా నిద్రిస్తున్నారు. పీఎస్సీఎస్ల వద్ద పొద్దంతా క్యూలైన్లో పడిగాపులు పడుతున్నా ఒక్క బస్తా యూరియా దొరకని పరిస్థితి దాపురించిందని అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అటు వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో కూడా యూరియా కోసం రైతులు పడిగాపులు కాస్తున్నారు. రేయనక పగలనక రైతు వేదికల వద్ద ఎదురు చూస్తున్నారు. ఒక్కొక్కరికి ఒక్క బస్తా మాత్రమే ఇస్తున్నారని రైతులు మండిపడ్డారు. అవసరం మేరకు యూరియా ఇవ్వాలని కోరితే అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 5 ఎకరాలను ఒకటి 2 ఇస్తాను, ఇంకా 3 ఎకరాలకు ఇయ్యలే. 10 ఎకరాల కౌలు చేస్తే 3 బత్తాలు ఇచ్చారు. ఏమంటారు, వచ్చినప్పుడు ఇస్తామంటారు, అంతే అంటారు. ఇంకేమంటారు, ట్రైన్లు పొద్దుట నిలబడతాను, వాళ్ళు పోయి ఆడుకుంటున్నారు. ఒకటే బత్తా రాశారు, 2 10 ఉన్నది. ఒకటి ఒక్క సంచి రాశారు. ఒక్క సంచి నాకు ఏం సరిపోయి చెప్పు సార్, పోయేరా భూమి మాట మా దొంగ భూమి మా పట్ట భూమి ఇవి. గత 10 ఏళ్లలో ఏనాడు యూరియా ఇన్ని కష్టాలు పడలేదని గుర్తు చేసుకుంటున్నారు రైతులు. రేవంత్ సర్కార్ వచ్చిన తర్వాత ఎప్పుడు చూడని కష్టాలు మొదలయ్యాయని వాపోతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే యూరియా సమస్య పరిష్కరించాలని రైతన్నలు డిమాండ్ చేస్తున్నారు.